బాగుంది. నాగేశ్వర గారు, దేవయ్య గారి కామెంట్స్ మీద మీకేమనిపిస్తుంది? రాజకీయాలకు కొత్త కనుక ఆయన ఓపెన్ గా మాట్లాడాడు, చెప్పాడు, మనమేం తప్పు పట్టాల్సిందేం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే టీడీపీ బీజేపీల మధ్య సమన్వయం లేదు అనేది ఎర్రవల్లి గారు చెప్పారు, ప్రకాష్ రెడ్డి గారు. అది రేపు మనకు హెడ్లైన్లు అది ప్రాబ్లం లేదు, అది అయిపోయింది కదా. అది ఇద్దరు చెప్పారు కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా, నాకు వార్త ఇప్పించినందుకు. సో అందువల్ల ఇది రాబోయే కాలంలో ఎలా ప్లే ఇప్పుడు ఎన్నిక అయిపోయింది, దీనివల్ల మోడీ పోడు, కేసీఆర్ పోడు, కానీ రాబోయే తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఏ వాతావరణం ఉంటుంది అది మనకు ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. ఒకటి, టీడీపీ బీజేపీ కలిసి ఉంటుందా, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కూడా కలిసి ఉంటుందా. ఇప్పటికే బీజేపీలో హైదరాబాదు చుట్టుపక్కల నాయకులమో టీడీపీతో కలవాలని, హైదరాబాద్ బయట ఉన్నలో వద్దని గట్టిగా అభిప్రాయం పడుతున్నారు. అందువల్ల ఇది మొదటి నుంచి ఉంది, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీలో కూడా రెండు వర్గాలు, కేసీఆర్ను సమర్థించే వర్గం దత్తాత్రేయ అండ్ అదర్స్, కేసీఆర్ను వ్యతిరేకించే వర్గం, ఆంధ్రప్రదేశ్లో సోమ్ వీర్రాజు అండ్ అదర్స్ చంద్రబాబు నాయుడు తిట్టే వర్గం, వెంకయ్య నాయుడు కమిట్మెంట్, క్రెడిబిలిటీ, క్యారెక్టర్, కరేజ్, కట్టియస్ అనే చెప్పే వర్గం. ఈ రెండు వర్గాలు ఉన్నాయి. సో ఇది రేపు ఎట్లా ప్లే అప్ అవుతుంది. ఒకటి, రెండు, మీరు చాలా స్పీడ్ గా ఉన్నారు, వీళ్ళిద్దరు ఎప్పుడు విడగొట్టాలి. మేము నాకే విడగొడితే వాళ్ళకి ఆనందం లేదు, నాకు కోరిక లేదు, కానీ జర్నలిస్ట్ గా ఒక డెవిల్స్ అడ్వకేట్ రోల్ ప్లే. ఇప్పుడు నేనేం అనక ముందు ఎర్రవల్లి గారు బీజేపీ నేను అనలే కదా, ఆఖరి మా సర్పంచులు కూడా కొన్నారన్నాడు. మనం ప్రజల తరఫున ప్రశ్నలు అడగడమే మా పని, డెవిల్స్ అడ్వకేట్ మనది. అంటే దయ్యాల న్యాయవాదం ట్రాన్స్లేట్ చేయకూడదు. ఇక రెండోది, టీడీపీ కాంగ్రెస్ కలుస్తుందా రాబోయే కార్యక్రమంలో. మీరు చూడండి, భవిష్యత్ రాజకీయ క్షేత్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కాంగ్రెస్ కలుస్తుందా, ఇదో క్వశ్చన్. కలుస్తుందని నేనే కామెంట్ చేయడం లేదు. ఎందుకు, టీడీపీ కాంగ్రెస్ కలిస్తేనే టీఆర్ఎస్ కు పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక టీడీపీ బీజేపీ కలిస్తే కాలేదు కదా ఆప్షన్. ఇక అది కాలే. ఒక దేవయ్య గారు 15 రోజులు చెక్ పెట్టాడు ఆయన భాషలో చెప్పాలంటే. కానీ టీడీపీ కాంగ్రెస్ కలిస్తేనే చెక్ పెట్టగలరా. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు కాదు టీడీపీకి. దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం వస్తోంది. 27 సీట్లు వచ్చాయడా, 8-9 రేట్లు పెరిగినాయి. దేశవ్యాప్తంగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ గెలవకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీని గెలుస్తుంది కావచ్చు, కానీ బీజేపీ అవకాశం లేదు. సో అందువల్ల ఈ దేశ రాజకీయాల్లో వస్తున్నటువంటి పరిణామాల్లో బెంగాల్లో బీజేపీకి స్కోప్ లేదు, కేరళలో బీజేపీకి స్కోప్ లేదు. రాబోయే ఎన్నికలు అన్నీ కూడా మీరు గమనిస్తే అందువల్ల వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నితీష్ కుమార్ గారి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కన్నా ఢిల్లీలో ఎక్కువ పాపులర్, ఢిల్లీ కన్నా న్యూయార్క్లో ఎక్కువ పాపులర్ చంద్రబాబు నాయుడు. అందువల్ల అది మనం కాదనలేం కదా, డెఫినెట్ గా మోర్ పాపులర్. మీరు న్యూయార్క్ లో ఆయన పోటీ చేయండి, న్యూజెర్సీలో గెలుస్తాడు, 100% గెలుస్తాడు అమెరికన్ కాంగ్రెస్ కు. అందువల్ల ఈ వాతావరణం ఉంది కనుక రేపు రాబోయే తెలంగాణ రాజకీయ క్షేత్రంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసే అవకాశం కూడా మనం కొట్టి పుట్టిందే దానికి వ్యతిరేకంగా అవన్నీ ఉండే సార్. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఎవరు సార్? దేవగౌడ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కదా. యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు, బయట నుంచి మద్దతు ఇచ్చింది. పుట్టిందే కాదు సార్, వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలు ఇవన్నీ మనం బీజేపీ టీడీపీ మధ్య ఉన్న వాతావరణం, ఇప్పటికే ఏపీలో ఉన్న వాతావరణం, ఇక్కడ తెలంగాణలో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదనే ఈ రకరకాల వీటిలో నాగేశ్వర గారి కామెంట్స్ మీరు ఎలా చూస్తున్నారు? నాగేశ్వర్ గారి కామెంట్స్, ఎర్రవల్లి గారి కామెంట్స్, ప్రకాష్ రెడ్డి గారి కామెంట్స్ మూడింటి కలిపి చూడమన్నట్టు నా ఒక్కరి కామెంట్ చూడదు. నేను ఒక అనాలిసిస్ చెప్పాను సార్, లేదు యు ఆర్ వెరీ ఫ్రాంక్, ఐ అప్రిషియేట్. నేను ఉస్మాన్ సిటీలో చదువుకున్న రోజుల నుంచి నాకు ప్రకాష్ రెడ్డి తెలుసు, చాలా విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్నావు. అంటే ఇక్కడ ఒకటి, మన దేవయ్య గారు జస్ట్ ఫారెన్ రిటర్న్ చాలా ఫ్రాంక్ గా, ఫ్రీగా, ఓపెన్ గా చెప్పాడు పాపం, ఎలాంటి కల్మషం లేకుండా. ఆయన లాస్ట్ లో చెప్పింది టీవీలో ఎలా చెప్పాలని ఇప్పటికి పాపం శిక్ష లేదు, అందువల్ల ఆయన ముందు అంటే అందుకే జస్ట్ ఫారెన్ రిటర్న్. అవును. అయితే ఆయన లాస్ట్ లో చెప్పింది, నేను ఇక్కడ ఒక హాస్పిటల్ పెడతాను, హాస్పిటల్ పెట్టి సేవ చేస్తాను. అది మొట్టమొదటిలో చెప్పాడో లేదేమో కానీ ఇప్పుడైతే ప్రజలకు అట్రాక్ట్ అవుతుంది అది. ఎందుకంటే ఒకటి, ఈ జరిగిన ఎన్నికలు మొత్తాన్ని కూడా నేను ముందుగా చెప్పినట్టుగా ఇది ఈ ప్రీ జడ్జిమెంటు మామూలుగా బై ఎలక్షన్స్ ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి ప్రిస్టేజ్ అది. రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి తోలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని మేనేజ్ చేస్తారు. ఇది ఏ రాజకీయ పార్టీ ఉన్నా చేసుకునేటువంటి ఒక చర్య ఇది. సో ఇక్కడ వాళ్ళ గెలుపు అనేది పెద్దగా మనం
చర్చనీయాంశం ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుందనే దాని మీద మాత్రం మాట్లాడుతున్నాం కానీ ఖచ్చితంగా గెలుస్తారనేది ఒక ఆశ. నేను ఇక్కడ ఇంకొక పాయింట్ అన్నా, నేను చెప్పే ముందు ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా చర్చించాలి. టీఆర్ఎస్ ఒకవైపు, అటువైపు రాజకీయ శూన్యం. ఇప్పుడు ఈ ఓటింగ్ మెజార్టీ చూస్తే ఈ రాజకీయ శూన్యం తెలంగాణలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రయోగాలు, ఢిల్లీలో కూడా జరిగింది అదే. అధికారం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ రెండుకు వ్యతిరేకత శూన్యం. ఇప్పుడు టీఆర్ఎస్ ఒకవైపు, మొత్తం టీఆర్ఎస్ వైపు ఉంది. టీఆర్ఎస్ వ్యతిరేక వాళ్ళు ఎటు పోవాలి, ఎవరిని నమ్మాలి, ఏ పైన విశ్వసించాలి? ఇంత ఘోరంగా ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయంటే అర్థం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇవన్నీ జరుగుతాయని అంటలేదు, అవకాశాలు చెప్తారు. ఇంకొక పొలిటికల్ ఫోర్స్, ఒక క్రెడిబుల్ పొలిటికల్ ఫోర్స్, ఒక విశ్వసనీయత కలిగినటువంటి పౌర సమాజ ప్రాతినిధ్యం ముందు మీరు అన్న వర్డ్కే అనుమానం కదా, క్రెడిబుల్ విశ్వసనీయ అంటే న్యూ పొలిటికల్ ఫోర్స్, ఇప్పుడున్న పొలిటికల్ ఫోర్స్ తో సాధ్యం. క్రెడిబుల్ పొలిటికల్ ఫోర్స్ అనేది సివిల్ సొసైటీ నుంచి ఎమర్జ్ అయితే, ఛాలెంజ్ చేయగలిగితే ఒక మంచి అవకాశం. అంటే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అనే దానికి ఒకటి ప్రామాణికంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక లీడర్ అనేది ఎమర్జీ కానటువంటి రాజకీయ పార్టీల నేపథ్యం ఇక్కడ కనబడతా ఉంది. ఒక లీడర్, పర్ఫెక్ట్ లీడర్ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కానీ దాన్ని ఓనర్షిప్ తీసుకునేటువంటి లీడర్ లేడు ఇక్కడ. అట్లనే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పక్క కేసీఆర్ గారు ఒక రాజ్యాధినేతగా, ఈ రాష్ట్ర అధినేతగా వెళ్ళి ప్రచారం చేసుకున్నాడు. కానీ మిగతా రాజకీయ పార్టీల్లో ఆ భారీ ఎత్తున వెళ్ళి ప్రచారం చేసుకునే నేపథ్యం ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఈ మిగతా రాజకీయ పార్టీలకి టీఆర్ఎస్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికి కూడా ఒక గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్కి ప్రజలు ఓట్లు వేయటం కనపడింది. అయితే చాలామంది మేము కూడా ఊహించలేదు ఇంత మెజారిటీ వస్తుందని. కారణం ఏంటంటే రీజన్ నెంబర్ 1, ఇందాక నేను చెప్పినట్టుకి అడిషనల్గా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు కనపడుతుంది. వీళ్ళందరికీ ఓటేస్తే నా ఓటు మురిగిపోతుంది కాబట్టి ప్రభాకర్ గారు ఒక్క నిమిషం.